దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దిన ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 34వ కీర్తన 6వ చరణం. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి భక్తుడు, ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా విశ్వసించి నమ్మిక ఉంచి సాక్షిగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో కలిగే శ్రమలలో, ఈ లోకంలో కలిగే అవమానాలలో, అది కుటుంబపరంగా కావచ్చు, నమ్మిన వారి నుండి కావచ్చు, ఆత్మీయుల దగ్గర నుండి కావచ్చు, బంధువులలో, స్నేహితుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, మనం ఉద్యోగం చేస్తున్న చోట, మనం వ్యాపారాలు చేస్తున్న చోట, మనం చదువుకుంటున్న ప్రాంతాలలో, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో ఇరుగు పొరుగు వారి యొక్క కుటుంబాల నుండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక శ్రమలు మనకు ఈ లోకంలో కలగచ్చండి. అయితే ఆ కలిగే శ్రమలలో మన సంబంధం లేకున్నా, మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకున్నా, మనకు అవమానాలు, నిందలు, మాటలు, వ్యతిరేకమైన పరిస్థితులు, ఆటంకాలు ఎన్నో ఈ లోకంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనము గ్రహించవలసింది ఏంటంటే, మనం నమ్మిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనం విశ్వసించిన దేవుడు, మన కొరకై ప్రాణాలు అర్పించిన దేవుడు శ్రమలన్నిటిలో నుండి, అది ఎలాంటి శ్రమ అయినా సరే, అది ఆర్థికపరమైందా, ఆరోగ్యపరమైందా, సామాజికపరమైందా, లేకపోతే నీ యొక్క అభివృద్ధిలో ఎదురవుతున్న ఆటంకాల, నీ కుటుంబంలో అసమాధానమా, అది ఎలాంటి సమస్య అయినా సరే, అసమాధానానికి సంతోషాన్ని దూరం చేసేటువంటి ఎలాంటి పరిస్థితి అయినా సరే, అన్నిటిలో నుండి కూడా దేవుడు రక్షిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి యోసేపు జీవితంలో కూడా ఎన్నో శ్రమలండి. తన సొంత అన్నవారే అతన్ని బాధ పెట్టి, హింసించి, కొట్టి, చంపాలని చూచి అవమానపరిచినారు, ఎన్నో హేళన చేశారు. చివరికి అతన్ని చంపాలని చూసి మళ్ళీ చంపకుండా కొట్టి, గాయపరిచి అతన్ని ఐగుప్తీయులకు అమ్మేసడం జరుగుతుందండి. సొంత అన్నలే, ఒకే కుటుంబంలో రక్తం పంచుకుని పెట్టినటువంటి తోటి అన్నదమ్ములే అతన్ని ఎంతో శ్రమ పెట్టారు. అయితే ఆ శ్రమలన్నింటిలో కూడా యోసేపు తన భక్తి జీవితాన్ని, దేవుని పట్ల తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ ఇంటిలో అవమానం, ఆ పోతీఫర్ ఇంటిలో పాపానికి, చేయని పాపానికి శిక్ష, చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో అక్కడ కూడా అతన్ని మోసగించారు. ఈ రీతిగా గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, సొంత కుటుంబంలో అతనికి శ్రమలు వచ్చాయి. సొంతం అయిన వారే, కాపాడాల్సిన వారే, క్షేమాన్ని చూసేయాల్సినటువంటి వారే, సహాయం చేయాల్సిన వారే అతని శ్రమ పెట్టారు. అయితే దేవుని యందు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. పోతీఫర్ ఇంట్లో ఎన్నో చేయని పాపానికి నింద అనుభవించాడు. అయినా కానీ ఆ శ్రమల్లో యోసేపు తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. చెరసాల్లో వేపించినంత మాత్రాన, చెయ్యని తప్పుకు శిక్ష విధించినంత మాత్రాన ఆ శ్రమలలో కూడా యోసేపు కృంగిపోలేదు. దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు అతని శ్రమలన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి అతన్ని రక్షించి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు.
మనం గ్రహించవలసింది ఏంటంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది వస్తాయండి. క్రైస్తవ జీవితంలో అవమానాలు వస్తాయి. క్రైస్తవ జీవితంలో భరించరాని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే ఆయన అన్ని శ్రమలలో కూడా దేవుడు మనం రక్షిస్తాడు. అయితే మనము ఏమైతే నమ్మామో, ఏ దాని మీద అయితే విశ్వసించామో ఆయన మీద మనము ఆధారపడి మనం జీవించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు నా కుటుంబంలోని ఒకవేళ దిగులు చెందుతూ బాధపడుతూ ఎంతకాలం నేను భరించాలని నువ్వు ఒకవేళ అలాంటి నిస్సహాయ స్థితిలో, కలవర పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడి వాక్యం నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నీ శ్రమలన్నిటిలో కూడా దేవుడు నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. కనుక మనము దావీదు ఆధారం చేసుకున్నట్లుగా, యోసేపు ఆధారపడినట్లుగా, షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు ఏ రీతిగా దేవుని యందు విశ్వసించారు, నమ్మిక ఉంచారు, దేవుని కొరకు తమ భక్తిలో నిలబడ్డారో మనం కూడా ఆ రీతిగా నిలబడినట్లయితే తప్పకుండా దేవుడు నీకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి కూడా దేవుడు రక్షించడానికి సమర్థమైన దేవుడుగా ఉంటున్నాడు. కనుక మనం శ్రమలన్నింటిలో, అన్ని శ్రమల్లో రక్షించే ఆ దేవుని మీద మనం ఆధారపడదాం, విశ్వసిద్దాం. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.